అరే నాన్న, 24 గంటలు ఫోనే కాదురా, అరగంట సేపు ఈటి వార్తలు చూడరా, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నాన్న నేనేం 24 గంటలు పనికిమాలిన రీల్స్ చూడను నాన్న. అమ్మాయిలతో ఇటీ అమ్మయ్య, అమ్మాయి ఏంట్రా? కంప్లీట్ చేయను నాన్న, నేను కూడా అమ్మాయిలతో చాట్ చేయను, న్యూస్ కూడా చూస్తాను నాన్న, తెలుసుకో. అవునా అయ్య గారు, అయితే మీ మాస్టర్ మైండ్ తో ఇప్పుడు జరుగుతున్న వార్స్ గురించి కొంచెం చెప్పరా, అవేమో నాకు అర్థం కావట్లేదు. అబ్బా, ఇది ఆడిందిరా వింత నాటకం. అవి జియో పొలిటికల్ వార్స్ నాన్న, నీకు అర్థం అవ్వు. వేళ్ళకు వేళ్ళు పెట్టి చదివించింది ఇలా అర్థం అవ్వదు అని చెప్పడానికా? అర్థమయ్యేలా చెప్పు. ఇతను వదిలేలా లేరు, ఏదో చెప్పేద్దాం లేదు. విన్నానా ఇప్పుడు? చిన్నప్పుడు నేను తమ్ముడు పవర్ రేంజర్స్ లో రెడ్ రేంజర్స్ కోసం కొట్టుకునే వాళ్ళం కదా, అలానే ఇజ్రాయిల్ ఇరాన్ రెండు కలిపి న్యూక్లియర్ కోసం కొట్టుకున్నాయి అంతే. ఓహో, మరి అమెరికా ఎందుకు ఇరాన్ మీద బాంబు వేసింది? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నాన్న? తమ్ముడు ఏడిస్తే అమ్మ వచ్చిన 2 తంతది కదా, అలానే అమెరికా 2 జట్లు వేసింది. నీకు అలానే అవ్వాలి కదరా. కానీ మరి దుబాయ్లో ఎందుకు వేసారా? ఏంటి ఇతనికి ఎంత నాలెడ్జ్ వస్తుంది? మరి ఇంట్లో ఎంత గోడ పెట్టుకొని మీరు ఎంత పెద్ద సౌండ్ తో ఇటు పోతలు ఉంటే మీ మీద కూడా అమ్మ గట్టి పడుతుంది కదా. అయితే ఇప్పుడు యుద్ధం ఆగాలంటే కావాల్సింది శాంతి కాదు, మీ అమ్మ శాంతి అన్నమాట. కానీ ఒకటి మాత్రం నిజంరా, పెద్దోళ్ళు కొట్టుకుంటే మనలాంటి వాళ్ళు చనిపోతున్నారు.